హైదరాబాద్లో లిఫ్ట్ ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే విచిత్రం ఏమిటంటే ఈ ఘటనలో కాంగ్రెస్ నేతలు ప్రమాదాల్లో పడుతున్నారు. మొన్నటికి మొన్న ఓ మంత్రి ఈ లిఫ్ట్ ప్రమాదం బారిన పడ్డారు. నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన సిబ్బంది కూడా ప్రమాదానికి గురయ్యారు. వరుస ప్రమాదాలు జరుగుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సామాన్యులు ప్రాణాలు పోతుంటే పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. సరే, మరి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రమాదానికి గురవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న లిఫ్ట్ ఒక్కసారిగా సాంకేతిక లోపంతో 2వ అంతస్తు నుండి కింద పడిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్లో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ సైతం ఉండటంతో అక్కడి వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెళ్లారు. వేడుకలు ముగించుకుని భవనంలోని 2వ అంతస్తు నుంచి వారు కిందికి వచ్చేందుకు లిఫ్ట్ ఎక్కారు. అయితే లిఫ్ట్ కిందకు వస్తున్న సమయంలో హఠాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నియంత్రణ కోల్పోయిన లిఫ్ట్ ఒక్కసారిగా నేరుగా కిందకు పడిపోయింది. లిఫ్ట్ వేగంగా కింద పడిన శబ్దానికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, అనుచరులు క్షణాల వ్యవధిలో లిఫ్ట్ తలుపులు తెరిచారు. లోపల ఉన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్లను సురక్షితంగా బయటకు తీశారు. అదృష్టవశాత్తు ఈ భయానక ప్రమాదంలో 2 నేతలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవలే కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. లిఫ్ట్ ఎక్కి పై అంతస్తుకు వెళ్తుండగా అకస్మాత్తుగా లిఫ్ట్ తీగ తెగిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రితో పాటు ఆయన సిబ్బంది లిఫ్ట్లోనే ఉండడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం రాత్రి కరీంనగర్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. తన నియోజకవర్గానికి చెందిన ఒక రైతు అనారోగ్యంతో సదరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న మంత్రి ఆయనను పరామర్శించేందుకు వెళ్లారు. మంత్రి అడ్లూరితో పాటు ఆయన గన్మెన్లు 2, ఆయన పిఏ కలిసి 2వ అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ పైకి కదులుతున్న సమయంలో అకస్మాత్తుగా లోపల ఉన్న చిన్న తీగ తెగిపోయింది. దీంతో నియంత్రణ కోల్పోయిన లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు దూసుకువచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఆగింది. ఈ సమయంలో లిఫ్ట్ లోపల ఉన్నవారు భారీ కుదుపునకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తలుపులు తీసి మంత్రిని మరియు మిగతా వారిని బయటకు తీశారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదని నిర్ధారించుకున్న తర్వాత మంత్రి అడ్లూరి మెట్ల ద్వారా పైకి వెళ్లి రైతును పరామర్శించారు. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆయన లిఫ్ట్ వాడకుండా మెట్ల ద్వారానే కిందకు దిగారు. ఆసుపత్రుల నిర్వహణలో ఇంతటి నిర్లక్ష్యం ఉండటంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లిఫ్ట్ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అదృష్టం బాగుండి ప్రాణాపాయం తప్పింది అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరపాలని, ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణను ఆదేశించారు. ఈ ప్రమాదంపై స్పందిస్తూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్లో ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, ఇక్కడ ఒక రకమైన మెడికల్ మాఫియా నడుస్తోందని విమర్శించారు.
వైద్య రంగానికి సంబంధం లేని వారు, కనీసం డాక్టర్లు కాని వారు కూడా కేవలం డబ్బు సంపాదన ధ్యేయంగా ఆసుపత్రులు నడుపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించని ఆసుపత్రులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మంత్రి వ్యక్తిగత భద్రతా సిబ్బంది మరియు పిఏ ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని లిఫ్ట్ నాణ్యత, ఆసుపత్రి భద్రతా ప్రమాణాలపై దర్యాప్తు చేస్తున్నారు.